ప్రేమ అంటే ఏమిటో, భక్తి ఎంత పవిత్రమో ప్రపంచానికి చూపించిన దివ్య కథ. గోలోకం నుండి భూమి వరకు, విరహం నుండి రాసలీల వరకు. ఇది సాధారణ ప్రేమకథ కాదు, రాధాకృష్ణుల అనంత ప్రేమగాథ. ఈరోజు మనం చూడబోతున్నాం రాధాకృష్ణుల దివ్య లీలలు, మన హృదయాన్ని తాకే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ విశ్వం పుట్టకముందు, కాలం కదలకముందు, నక్షత్రాలు వెలగకముందు ఒక ప్రేమ ఉంది. ఆ ప్రేమకు ఆదిలేదు, అంతం లేదు. ఆ ప్రేమే రాధాకృష్ణులు. సృష్టికి ఆవల, వైకుంఠానికి కూడా మించిన ఒక దివ్య లోకముంది. అది గోలోకం. అక్కడ నేల బంగారం కాదు, భక్తి. అక్కడ గాలి సాధారణ గాలి కాదు, వేణుగానం. గోలోకం మధ్యలో, చంద్రకాంతిలాంటి వెలుగులో ఒక దివ్య వనముంది. అక్కడ కృష్ణుడు తన వేణువును ఊదుతున్నాడు. ఆ స్వరం వినగానే పూలు వికసిస్తున్నాయి, నదులు ఆగి వింటున్నాయి. అతని ఎదురుగా రాధ నిలబడి ఉంది. ఆమె కళ్లలో ప్రేమ, ఆమె చిరునవ్వులో భక్తి. కృష్ణుడు మెల్లగా అన్నాడు, రాధే. ఆ ఒక్క మాట వినగానే గోలోకం మొత్తం ఆనందంతో నిండిపోయింది. నక్షత్రాల వెలుగుల్లో ప్రేమ విరిసే రాధాకృష్ణుల దివ్యానురాగమే. గోలోకంలో రాధాకృష్ణుల లీలలే, దివ్యలోకాలలో మురళీనాదాలే. నక్షత్రాల వెలుగుల్లో ప్రేమ రాధాకృష్ణుల దివ్యానురాగమే. వెండి మేఘాలపై విహరించే రూపాలు, వైకుంఠ గీతాల్లో వినిపించే స్వరాలు. చంద్రకిరణాల్లో రాధామాధవులు, కృష్ణుని చూపుల్లో అనంత వెలుగులు. నృత్య విహారాలు, తులసి పరిమళ దివ్య ప్రవాహాలు. కాలమే ఆగిపోయే ఆ ప్రేమలో, భక్తుల హృదయమే గోలోకమైపోవే. గోలోకంలో రాధాకృష్ణుల లీలలే, దివ్యలోకాలలో మురళీనాదాలే. నక్షత్రాల వెలుగుల్లో ప్రేమ విరిసే రాధాకృష్ణుల దివ్యానురాగమే. భూమిపై చాలామందికి ఒక సందేహం ఉంటుంది. రాధా వేరా, లక్ష్మీదేవి వేరా? వైకుంఠంలో విష్ణు, లోకాల పరిరక్షకుడు. ఆయన పక్కన లక్ష్మి ఉంటుంది. అది ధర్మం, ఐశ్వర్యం, లోకాల నిర్వహణ. కాని గోలోకంలో కృష్ణ, పరమ ప్రేమస్వరూపం. ఆయన పక్కన రాధ, ఆమె ప్రేమకు పరాకాష్ట. విష్ణువు, కృష్ణుడు వేరుకాదు, అది పరమాత్మ యొక్క వేర్వేరు భావాలు. అలాగే
లక్ష్మి మరియు రాధ కూడా ఒకే దివ్యశక్తి యొక్క రెండు రూపాలు. ఒకరోజు గోలోకానికి ఒక మహర్షి వచ్చాడు. వేల సంవత్సరాల తపస్సుతో అతను కృష్ణుణ్ణి దర్శించాలనుకున్నాడు. కాని ఆ సమయంలో కృష్ణుడు రాధాతో కలిసి వనంలో లీలలు చేస్తున్నాడు. వేణుగానం, నవ్వులు, ప్రేమ. మహర్షి ఎదురుచూశాడు. కాని తన అహంకారం అతన్ని మండించింది. ప్రపంచానికి మార్గం చూపాల్సిన నీవు ప్రేమలో మునిగిపోయావా అని కోపంగా అన్నాడు. రాధ భయపడింది. కాని కృష్ణుడు ప్రశాంతంగా నవ్వాడు. ఆ మహర్షి కోపంతో శపించాడు. మీరిద్దరూ 100 సంవత్సరాలు వేరుగా ఉండాలి. ఆ మాట వినగానే గోలోకం నిశ్శబ్దమైంది. వేణుగానం ఆగిపోయింది. పూలు వాడిపోయాయి. రాధ కళ్లలో కన్నీళ్ళు. కృష్ణా! కృష్ణుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. రాధే, విరహం లేకుండా ప్రేమ సంపూర్ణం కాదు. రాధ వెళ్ళిపోయే గోలోకం దాటి భూమికి కృష్ణమురళీ మౌనమై వెతికే ప్రేమని రాధా అని గాలిలో మార్మోగే వేణువు భూమిపై కన్నీరిగా కురిసే దివ్యానురాగము. కాలం గడిచింది. భూమిపై బర్షానా గ్రామంలో ఒక రాత్రి ఆకాశంలో ఒక దివ్య నక్షత్రం మెరిసింది. అదీ సమయంలో ఒక బాలిక జన్మించింది. ఆమె ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తోంది. ఆమె రాధ. కాని ఆమె కళ్ళు తెరవలేదు. గ్రామస్థులు భయపడ్డారు. ఈ బాలికకు చూపు లేదా? కాని అది లోపం కాదు. రాధ కృష్ణుడిని చూడకముందే ఈ ప్రపంచాన్ని చూడదలచుకోలేదు. మరోవైపు మధుర కారాగారంలో మెరుపులు, వర్షం, భయం. కంసుడు క్రూరంగా నవ్వుతున్నాడు. అప్పుడే అర్ధరాత్రి సమయంలో కారాగారం మొత్తం వెలుగుతో నిండిపోయింది. కృష్ణుడు జన్మించాడు. వసుదేవుడు ఆ చిన్న బాలుడిని యమునా నది దాటి గోకులానికి తీసుకెళ్లాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యశోదమ్మ చిన్న కృష్ణుణ్ణి తీసుకుని బర్షాణాకు వెళ్ళింది. అక్కడ రాధ ఊయలలో పడుకుని ఉంది. ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నాయి. కృష్ణుడు నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. అతని చిన్న వేళ్లు రాధా నుదుటిని తాకాయి. ఆ క్షణంలో రాధ మొదటిసారి కళ్ళు తెరిచింది. ఆమె చూసిన మొదటి రూపం కృష్ణుడు. ఆ క్షణంలోనే గోలోక ప్రేమ భూమిపై మళ్లీ కలిసింది. రోజులు గడిచాయి. యమునా తీరంలో ఆటలు, పూలతో నవ్వులు. కృష్ణుడు వేణువు ఊదితే రాధా ఎక్కడ ఉన్నా ఆ స్వరం ఆమె హృదయాన్ని చేరేది. వారు కలిసి నడిచిన దారులు పవిత్రంగా మారాయి. వారు కలిసి నవ్విన క్షణాలు భక్తిగా మారాయి. కాలం ముందుకు సాగింది. సమాజ నియమాలు, కుటుంబ సాంప్రదాయాలు రాధా వివాహం నిర్ణయించారు. కాని ఇది సాధారణ ప్రేమకథ కాదు. రాధా, కృష్ణులు భర్తభార్యలుగా కలవడానికి భూమిపై రాలేదు. వారు
ప్రేమ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించడానికి వచ్చారు. వివాహం ఈ ప్రపంచ బంధం. కాని రాధాకృష్ణుల ప్రేమ ఆత్మబంధం. కృష్ణుడు భూమిపై ఒక మహాధర్మయుద్ధం కోసం జన్మించాడు. అతని జీవితం ప్రపంచ రక్షణ కోసం. రాధా అతని ప్రేమకు ప్రతిరూపం. ఆమె కృష్ణుడి హృదయంలో ఎప్పటికీ ఉంటుంది. అందుకే వారు వివాహం చేసుకోలేదు. ఎందుకంటే వారి ప్రేమ వివాహానికి మించినది. ఒక పౌర్ణమి రాత్రి వృందావనం వెండి కాంతిలో మెరిసిపోతోంది. యమునా గాలి మెల్లగా వీచుతోంది. ఆ సమయంలో కృష్ణుడు వేణువును ఊదాడు. ఆ స్వరం సాధారణ సంగీతం కాదు, అది ఆత్మను పిలిచే స్వరం. గోపికలు అన్నీ వదిలేసి కృష్ణుడివైపు పరుగెత్తారు. రాధా కూడా ఆ వేణుగానం విని కన్నీళ్లతో చిరునవ్వు నవ్వింది. చంద్రకాంతి కింద గోపికలు వలయంగా నిలబడ్డారు. మధ్యలో కృష్ణుడు. అచానక్ ప్రతి గోపిక పక్కన ఒక కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రతి హృదయం కృష్ణుడు నా దగ్గరే ఉన్నాడు. వేణువులో వినిపించే మధుర రాగమే, వృందావనంలో విరిసే ప్రేమ దీపమే, రాధ హృదయంలో నిలిచే నీలి మేఘమే, కృష్ణని నవ్వే నా జీవగీతమే. రాసలీలలో రాధా కృష్ణుల ప్రేమ, చందమామ కాంతిలో వెలిసే సౌందర్యం, యమున తీరాన వినిపించే గానం, మనసున మైమరిపించే దివ్యానురాగం. మల్లెల సువాసన గాలిలో చేరగా, మురళి నాదమే హృదయాన్ని తాకగా, నీ చూపులోనే నా లోకం దాగగా, రాధా మనసులో కృష్ణుడు వెలుగగా, గోపికల నృత్యంలో ఆనంద సాగరం, నీ అడుగుల వెంట పరిమళ విహారం, ప్రేమకు రూపమే నీవే గోపాల, భక్తి గీపమే రాధా గోపాల. రాసలీలలో రాధా కృష్ణుల ప్రేమ. కొంతసేపటి తర్వాత రాధ మనసులో చిన్న గర్వమొచ్చింది. కృష్ణుడు నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అది గ్రహించిన కృష్ణుడు ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. వేణుగానం ఆగిపోయింది. రాధ హృదయం విరిగిపోయింది. కృష్ణా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను? కొద్దిసేపటి క్రితం వరకు వేణుగానంతో మారుమోగిన ఆ వనం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. చంద్రుడు ఇంకా ప్రకాశిస్తున్నాడు. యమునాగాలి ఇంకా వీచుతోంది.
కాని రాధ హృదయం మాత్రం చీకటిగా మారింది. కృష్ణా, ఎక్కడివి? ఆమె స్వరం కంపించింది. గోపికలు కూడా వనమంతా వెతుకుతున్నారు. చెట్ల మధ్య, నదీతీరంలో, పూలవనాల్లో. కాని ఎక్కడా కృష్ణుడు కనిపించలేదు. రాధ మెల్లగా నేలపై కూర్చుంది. ఆమె కళ్లలో కన్నీళ్లు, హృదయంలో విరహం. రాధ హృదయంలో నీవేణు స్వరమే దూరమై ఉన్నా నీవే నా ప్రాణమే. చంద్రుడి వెలుగులో నీ జ్ఞాపకాలే కన్నీటి ధారలో నీ ప్రేమ నిలిచే. యమున తీరం అడుగుతుంది కృష్ణుడు ఎక్కడ అని. బృందావనం నిశ్శబ్దమై నీ స్వరం వింటుంది. పూలు కూడా వాడిపోయే నీ నవ్వు లేకుంటే. నా ఊపిరి కూడా ఆగిపోదా నీ చూపు దూరమైతే. కృష్ణ, ఓ కృష్ణ, నా కలల్లో నీవే. విరహమే అయినా నా ప్రేమలో నీవే. ప్రేమ అంటే కలిసుండడం కాదు, దూరంగా ఉన్న హృదయంలో బ్రతకడం. రాధ హృదయంలో నీవేను స్వరమే. జన్మలు మారినా నీవే నా కృష్ణుడివే. ఆ సమయంలో చల్లని గాలి ఒక్కసారిగా మారింది. యమున అలలు నెమ్మదిగా కదిలాయి. పూలు మళ్లీ సువాసన వెదజల్లాయి. దూరంలో ఒక స్వరం వినిపించింది. వేణుగానం. ఆ స్వరం వినగానే రాధ ఒక్కసారిగా తలెత్తి చూసింది. చంద్రకాంతి మధ్యలో నెమ్మదిగా ఒక దివ్యరూపం ముందుకొస్తోంది. అతనే కృష్ణుడు. గోపికలు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. రాధ కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. ఆమె కళ్లల్లో బాధ, ఆనందం, ప్రేమ అన్నీ కలిసిపోయాయి. కృష్ణుడు మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. రాధే! ఆ ఒక్క మాట వినగానే ఆమె హృదయం మళ్లీ జీవించింది. రాధ కన్నీళ్లతో అడిగింది, ఎందుకు వెళ్ళిపోయావు కృష్ణా? నువ్వు లేకుండా ఈ ప్రపంచం శూన్యంగా అనిపించింది. కృష్ణుడు మృదువుగా నవ్వాడు. రాధే! విరహం లేకుండా ప్రేమ యొక్క లోతు తెలియదు. నన్ను వెతికిన ప్రతి క్షణం నీ ప్రేమను ఇంకా పవిత్రం చేసింది.
ఆ మాటలు విన్న గోపికల కళ్లల్లో కూడా కన్నీళ్లు. ఆ సమయంలో కృష్ణుడు మళ్లీ తన వేణువును పెదవులకు చేర్చాడు. వేణుగానం మళ్లీ ప్రారంభమైంది. ఈసారి మరింత మధురంగా, మరింత దివ్యంగా. యమునా అలలు ఆ సంగీతానికి తాళం వేశాయి. చెట్లు మెల్లగా ఊగాయి. చంద్రుడు మరింత ప్రకాశించాడు. గోపికలు మళ్లీ ఆనందంతో నాట్యం చేయడం ప్రారంభించారు. అచానక్ ప్రతి గోపిక పక్కన మళ్లీ ఒక కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఈసారి గర్వం లేదు, అహంకారం లేదు, కేవలం భక్తి, ప్రేమ మాత్రమే. రాధ కృష్ణుడి కళ్లలోకి చూసింది. ఆ క్షణంలో కాలం మళ్లీ ఆగిపోయింది. కృష్ణుడు ఆమె చేతిని పట్టుకున్నాడు. వేణుగానం, నాట్యం, చంద్రకాంతి అన్నీ కలసి రాసలీలను మళ్లీ ప్రారంభించాయి. యమునా జలంలో చంద్రుని ప్రతిబింబం నీ మురళిలో వినిపించే పరమానందం. రాధ కళ్ళలో మెరిసే మౌన భావం. కృష్ణ సన్నిధిలో కలిసే జీవనాదం. వృందావన వీధుల్లో పూల వర్షమే నీ నవ్వు వినగానే హృదయ హర్షమే. జన్మ జన్మల బంధం ఈ ప్రేమ గాథ. రాధా కృష్ణులే శాశ్వత సాధన. రాసలీలలో రాధా కృష్ణుల ప్రేమ. వృందావనం సాధారణ వనం కాదు. అది ప్రేమకు ఆలయం. కృష్ణుడు దూరమవడం శిక్ష కాదు. భక్తి ఎంత లోతుగా ఉందో తెలియచేసే లీలా. ప్రేమ కలిసి ఉండడమే కాదు, దూరంగా ఉన్నా ఒకరినొకరు హృదయంలో అనుభవించడం. అదే రాధాకృష్ణుల ప్రేమ. వేణుగానం ఇంకా వినిపిస్తూనే ఉంది. వృందావనం ఇంకా వారి ప్రేమతో నిండిపోయి ఉంది. రాధ, కృష్ణుడు వారు ఎప్పటికీ వేరు కాలేదు. ఇంకా ఇలాంటి దివ్య మహాభాగవత కథలు చూడాలంటే లైక్ చెయ్యండి. మీ భావాలను కామెంట్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చెయ్యండి. తర్వాతి ఎపిసోడ్లో కృష్ణుడు మధురకు వెళ్ళిన తర్వాత జరిగిన హృదయ విదారక విరహం మిస్ అవ్వకండి. లీల